హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇదొచ్చేసరికి మన ఛానల్‌లో ఒక లాంగ్ వీడియో. నేను మన ఛానల్‌లో లాంగ్ వీడియో పోస్ట్ చేయక దాదాపు 2 వీక్స్ అవుతుంది. కొంచెం కుదరక పోస్ట్ చేయలేదు. అండ్ లాస్ట్ 2 వీడియోస్ వచ్చేసరికి నా మ్యారేజ్ వీడియోస్ పెట్టడం జరిగింది. వాటికి డైరెక్ట్ నేను ఎలా అయితే సాంగ్స్ ఉన్నాయో అలా అప్లోడ్ చేశాను. అలా అప్లోడ్ చేసినప్పుడు చూడడానికి బాగుంటుందని అలా అప్లోడ్ చేశాను. బట్ నాకు కాపీరైట్ పడింది. ఎందుకులే రిస్క్ అని చెప్పి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ మ్యూజిక్ ఫ్రీ అంటే కాపీరైట్ లేని మ్యూజిక్ ఉంటుంది కదా, అది అటాచ్ చేసి పెట్టాను. లాస్ట్ 2 వీడియోస్ అలానే పెట్టాను. సరే 2 వీడియోస్కి ఆ మ్యూజిక్ అటాచ్ చేసి పెట్టాను కదా, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ అక్కడ జరిగేవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ వెడ్డింగ్ వీడియో వచ్చేసరికి అక్కడ వాళ్ళు ఇచ్చే సాంగ్స్తో చూస్తేనే చాలా బాగుంటుంది. కానీ మనకేం చేస్తాం, యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం కాపీరైట్ వస్తుంది. సో ఈ వీడియోలో నా మ్యారేజ్ వీడియో నా వాయిస్ ఓవర్తో చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసరికి కొండకెదురు నడవడం అంటారు. ఇంతకుముందు 2 వీడియోస్ వచ్చేసరికి నలుగు వీడియోస్ పెట్టాను. నలుగు బట్టలు పెట్టే వాళ్ళ ఇంటి దగ్గర, అంటే ముందు పెళ్లి కొడుకుని చేసుకొని ఇంటికి తీసుకొస్తారనమాట. అక్కడ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు నలుగు, అండ్ మన ఇంటి దగ్గర అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఒక నలుగు పెడతారు. అలా నలుగు వీడియోస్ అటాచ్ చేశాను ముందు వీడియోస్లో. అది చూడకపోయింటే చూడండి, దీనికన్నా ముందు వీడియోలో ఉంటుంది. ఆ నలుగు అయిపోయాక ఇంకా కొండకెదురు నడవడం స్టార్ట్ చేస్తారనమాట. ఫ్రెష్ అయిపోయి కొండకెదురు నడుస్తారు. కొండకెదురు నడవడం అంటే మనం మొక్కునే దేవుడు అంటే మన కులదైవం ఉంటారు కదా, ఆ దేవుడి దగ్గరికి అన్నట్టు అటువైపు ఆ డైరెక్షన్లో నడుస్తారు. దాన్ని కొన్ని చోట్ల ఎదురు నడకలు అండ్ కొండకెదురు నడవడం అంటారు. ఇది అన్ని ఏరియాస్లో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఇది వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో అయితే డెఫినెట్గా ప్రతి ఊర్లో ఉంటుంది. కొండకెదురు నడవడం అంటారు. ఇక్కడ వచ్చేసరికి మేము ఎంతమందికి ఐడియా ఉంది లేదో నాకు తెలీదు, శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి మాలకొండలో ఉంటారు, మాలకొండ స్వామి. ఆ స్వామికి ఎదురు నడకలు నడుస్తున్నాం అన్నమాట. ఇంకా అలా ఎదురు నడిచేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకెళ్తామంటే పూజకు సంబంధించిన సామాను అండ్ వడపప్పు, బెల్లము, కొబ్బరికాయలు, అండ్ మేము ఇంట్లో ఆ రోజు పొంగలన్నం పెడతాము. మా సైడ్ బెల్లపన్నం అలా అంటాము, అది పెడతాము. అది కొంచెం వడపప్పు, బెల్లము, కొబ్బరి ఇవి తీసుకెళ్ళి ఇంక అక్కడ ఫస్ట్ ముగ్గు వేసేసి తీసుకెళ్ళిన ప్రసాదాలు క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసి దాని మీద పసుపు కుంకుమ చల్లి ఇంకా మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజిస్తాము. పూజించాక ఇంకా దండం పెట్టుకొని తీసుకెళ్ళిన ప్రసాదాలు ఉంటాయి కదా, అవి పంచుకొని అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి వస్తామన్నమాట. ఇది ప్రాసెస్. ఇలా ఎంతమంది ఊర్లో చేస్తారో
ఇంక ఇక్కడ మళ్ళీ ఇంటికొచ్చేసి మళ్ళీ ఊర్లో గుడి ఉంటుంది కదా, మాకైతే రాములవారి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తామన్నమాట. ముందు మన కులదైవంకి నడుస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఊర్లో ఏ టెంపుల్స్ అయితే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఎదురు నడుస్తాము అనమాట. అంటే ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాము. ఇది ఫాలో అవుతాము. ఇది వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇలా చేస్తాము. అండ్ మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసరికి ఒకటి మేము అదే మా కులదైవంకి నడుస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా ఊర్లో ఉన్న రామాలయంకి నడుస్తాము. ఇంతే, రెండింటి దగ్గరికి కొండకెదురు నడుస్తాము. నెక్స్ట్ ఈ మా మ్యారేజ్ వీడియోస్ అయిపోయాక మా ఇంటి దగ్గర జరిగిన వీడియోస్ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకలా గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసేసి మనం ఎలా అయితే గుడికి వెళ్ళినప్పుడు ఎలా అయితే పూజ చేసుకుంటామో ఇంకంతే సేమ్ గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి ఇంకా గుడికి వెళ్ళి అక్కడ గుడి ముందు పూజ చేసేసి కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడికి కూడా సేమ్ పొంగల్ అన్నం అండ్ వడపప్పు పానకం కొబ్బరికాయలు తీసుకెళ్ళి ప్రసాదం కింద పంచుకుంటాము. సేమ్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు చూపించిన గుడి వచ్చేసరికి మా ఊర్లో ఇంతకుముందు గుడి అంటే మా మ్యారేజ్ అప్పుడు ఈ గుడి ఉంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా కట్టి లాస్ట్ ఇయర్ కొత్తగా కట్టి ఇది ఏమంటారు ప్రతిష్టలాగా కూడా చేసుకున్నాము. ఇప్పుడు ఇలా వీడియోస్ తీసుకోవడం వల్ల అంటే మ్యారేజెస్కి ఇలా వీడియోస్ అలా తీస్తారు కదా, అలా తీసుకోవడం వల్ల చాలా మెమోరీస్ క్యాప్చర్ అవుతాయని నాకు ఇప్పుడు అంటే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపించింది. ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది, నేను చూశాను. అండ్ కొత్త గుడి కట్టాక నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ గుడి తెలుస్తుంది. బట్ పాత గుడి ఎలా ఉంది అంటే ఇది కట్టకముందు ఉన్న గుడి ఎలా ఉందో ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడే ఒక ఐడియా వస్తుంది. అండ్ చూసుకోవడానికి కూడా ఉంటాయి ఇలాంటి వీడియోస్. నన్ను అడిగితే ఫొటోస్ కన్నా వీడియోస్ ఎక్కువ మెమరీస్ని క్యాప్చర్ చేస్తాయి అనిపిస్తుంది. అండ్ ఈ ఫొటోస్ వీడియోస్ చూసుకోవడం వల్ల ఒక పర్సన్ ఇప్పుడు మా మ్యారేజ్ అయి 3 years అవుతుంది, అప్పటికి ఇప్పటికి అబ్బాయి ఈ పర్సన్ ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు ఆర్ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి ఆ డిస్కషన్స్ అలా వీడియోస్ చూస్తుంటే ఏదో ఒక హ్యాపీనెస్ అండ్ ఎన్నో మెమరీస్ క్యాప్చర్ అవుతాయి అన్నమాట. ఫోటో ఒక స్టిల్ని మాత్రమే క్యాప్చర్ చేస్తుంది, బట్ వీడియో మాత్రం A to Z మన మెమోరీస్ని అండ్ ఎమోషన్స్ని అన్నిటినీ క్యాప్చర్ చేస్తుంది. అందువల్ల దేనికి ఏమున్నా లేకపోయినా మన ఈవెంట్ని ఒక వీడియోస్ రూపాన క్యాప్చర్ చేసుకుంటే మాత్రం చాలా మెమోరీస్ని అయితే దాచుకోగలుగుతాము. ఉంటాయి ఆ రోజు ఇలా చేసుకున్నాం ఈరోజు అలా చేసుకున్నాము అని చెప్పి మాట్లాడుకుంటాం, బట్ చూస్తే ప్రతి ఒక్క మూమెంట్ ఏది మిస్ అవ్వకుండా మన కళ్ళ ముందే ఇప్పుడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వీడియోస్ అనేది ఒక మంచి మెమోరీస్ని ఇస్తుంది. బట్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఇంతకు ముందు రోజుల్లో ఇలా మ్యారేజెస్ నాకు తెలిసి గ్రాండ్గా చేసేది ఇది ఒక్కటే. బట్ ఇప్పుడు ప్రతి చిన్న ఈవెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏ చిన్న ఈవెంట్నైనా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాంటప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరం స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నాము. జస్ట్ మనకి ఎన్నో చీప్గా సెల్ఫీ స్టిక్స్ ట్రైపాడ్ స్టాండ్స్ దొరుకుతున్నాయి. ఫోన్ అక్కడ పెట్టేసి ఆ వీడియో అంతా రికార్డ్ అవుతుంది. తర్వాత మనకు టైం ఉన్నప్పుడు జస్ట్ ఆ వీడియో కొంచెం ఎడిట్ చేసుకొని సాంగ్స్ యాడ్ చేసుకుంటే అదొక వీడియోలాగా అయిపోతుంది. దాంట్లో ప్రతి మెమోరీస్ క్యాప్చర్ అవుతాయి. ఎప్పుడైనా మనం చూసుకోవడానికి బాగుంటుంది. మనం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలిగేది ఏంటి అని అంటే ఈ వీడియోసే అనమాట. వాళ్ళ మెమోరీస్ని క్యాప్చర్ చేసి ఇవ్వగలిగేది ఇది ఒక్కటే. పెద్దగా అయ్యాక నేను ఇలా ఉన్నానా అలా ఉన్నానా అని చూసుకుంటే ఇప్పుడైనా చూడండి మనది ఎప్పుడైనా ఒక చిన్నప్పుడు ఫోటో ఉంటే అదొక్కటి చూసుకొని ఓ అప్పుడు అలా ఉన్నామని మాట్లాడుకుంటాము. బట్ ఇప్పుడున్న మన టెక్నాలజీ మన జనరేషన్కి మనం ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసి ఇస్తే వాళ్ళకి ఎన్నో మెమోరీస్ కలెక్ట్ చేసినట్టు అవుతాము. ఇంకా ఇక్కడ మళ్ళీ ఊర్లో అక్కడ రాములవారి గుడికి వెళ్ళొచ్చాక ఇంకా బ్రహ్మంగారి గుడి అని ఉంటుంది, అక్కడికి ఎదురు నడిచారనమాట. ఇలానే ప్రసాదం సేమ్ ఇంకా ప్రసాదాలు ఎక్కడైనా పూజ ఇచ్చేది సేమే. ఇంకా ప్రసాదాలు ప్రతి చోటకి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ వేరే చోటుకి వచ్చి ఇలా కొండకెదురు నడుస్తూ ఉంటారనమాట మా సైడ్. ఇంక ఇక్కడ బ్రహ్మంగారి గుడికి నడిచిన తర్వాత మళ్ళీ అమ్మవారి గుడి పోలేరమ్మ తల్లి అని ఉంటారు, ఆ అమ్మవారి గుడికి నడుస్తారు కొండకెదురు. ఇంకంతే. ఇంతవరకు నాది కొండకెదురు నడవడం ఎపిసోడ్ అనమాట. ఇంకా మిగతా ఒక 1 minute వీడియోకి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఈ మ్యారేజ్ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడానికి కారణం ఏంటంటే నాకు దీనికన్నా ముందు పెట్టిన వీడియోకి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నిటితో పోలిస్తే. దానికి నాకు బెటర్ రెస్పాన్స్ వచ్చింది. సో దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలానే నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.